శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 5 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి మధ్యాహ్నం 12:21 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. ఉత్తరా నక్షత్రం ఉదయం 6:13 వరకు ఉంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. అంటే ప్రధానంగా రోజంతా హస్తా నక్షత్రమే ఉంది. కాబట్టి గురువారం హస్తా నక్షత్రంతో కలిసి వచ్చింది. రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 6:13 తర్వాత ఎప్పుడు పని మీద బయటికి వెళ్ళినా, ఎప్పుడు ప్రయాణాలు చేసినా ఈ రాక్షస యోగం వల్ల మీ స్నేహితులతో గొడవలయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. జీలకర్ర నవ్వులుతూ వెళితే ఈ రాక్షస యోగం పనిచేయదు. మిత్రులతో గొడవలు అవ్వవు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో 12 రాశుల వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వివాహానికి సంబంధించిన చర్చలు చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఉంటుంది. ఒత్తిడి, అలజడి ఉంటే వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. హస్తా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే హస్తా నక్షత్రం ఉంది కాబట్టి చెవులు గుట్టించడానికి మంచిది. వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి హస్తా నక్షత్రం మంచిది. రత్నాలు కొనుక్కోవటానికి, కొనుక్కున్న రత్నాలు ధరించడానికి హస్త చాలా మంచిది. కాబట్టి జ్యోతిష్కుల దగ్గర మీ జాతకాన్ని బట్టి ఏదైనా రత్నం కొనుక్కోవాలంటే హస్తా నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు కొనుక్కుంటే మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా ట్యూషన్ సెంటర్స్, స్కూల్స్ ఇలాంటివి ప్రారంభించడానికి కూడా హస్తా నక్షత్రం చాలా మంచిది. స్కూల్ కానీ, ట్యూషన్ సెంటర్ కానీ స్టార్ట్ చేస్తే బ్రహ్మాండమైన సక్సెస్ రావడానికి ఈ నక్షత్రం పనిచేస్తుంది. అలాగే యజ్ఞయాగాదులు చేయటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి హస్తా నక్షత్రం మంచిది. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేయించుకోవటానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా కొద్దిపాటి ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణం చేయటం మంచిది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో ఊహించిన దానికంటే ఎక్కువ డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ప్రతి పనిలో విశేషమైనటువంటి సౌఖ్యము కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తుంది. అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ఖర్చును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మిథున రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. డబ్బు పరమైన సమస్త వ్యవహారాల్లో ఈరోజు ఆలోచించి ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. మిత్రులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు బంధువులతో, మిత్రులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దృష్టి దోషం ఎక్కువగా తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు వల్ల చాలా సమస్యలు వస్తాయి. అది జరగకుండా ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళండి. అప్పుడు దృష్టి దోషం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో అయితే ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో అయితే వ్యాపారం డెవలప్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యవహారాలన్నింటిలో కూడా అనుకూలత ఉంది.
ఏ పని ప్రారంభించినా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. తలపెట్టిన పనులు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా సానుకూల పరిస్థితులు అనేవి ఈరోజు తులారాశి వాళ్ళకి కనిపిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే కొన్ని వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కనిపించినప్పటికీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఆపదలు ఎదురైనప్పటికీ కూడా మీ చాకచక్యంతో వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గరించుకోవటం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోవటం, దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకోవటం చేసి వెళ్ళండి. అప్పుడు మీకు ప్రమాదం త్రుటిలో తప్పిపోయేది కూడా అసలు ప్రమాదం వైపు వెళ్లకుండా ప్రశాంతంగా ప్రయాణం చేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీమణులతో సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోదర సోదరీమణులతో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. దెబ్బలు గాయాలు తగిలే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక విషయంలో మాత్రం ఈరోజు మనోవేదన ఉంటుంది. మనస్సును స్థిరంగా చేసుకోండి, ప్రశాంతంగా ఉంచుకోండి. మనోవేదన నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే వరాహ జయంతి. వరాహ జయంతి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే ఓం శ్రీ వరాహ రూపాయ మహావిష్ణవే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం శ్రీ వరాహ రూపాయ మహావిష్ణవే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే వరాహస్వామి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో ఔషధాలు స్వీకరించడానికి అనుకూలం. మందులు వేసుకోవటం అనేది ప్రారంభించడానికి అనుకూలం. అలాగే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. కొత్తగా వస్త్రాలు కొనుగోలు చేయటానికి, కొత్త వస్తువులు కొనుక్కోవటానికి గురుహోర మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గురుహోర మంచిది. పిల్లల్ని మొదటిసారి ఉయ్యాల్లో వేయటానికి గురుహోర మంచిది. అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయటానికి, అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకి గురుహోర మంచిది. డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకొని వాటిని రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.